సుడిగాలి సుధీర్ ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు. సినిమాల్లో వరుసగా అవకాశాలు రావడంతో జబర్దస్త్కి గుడ్ బై చెప్పాడు సుధీర్. 2013లో జబర్దస్త్లో కంటెస్టెంట్గా జర్నీని మొదలుపెట్టిన సుధీర్ 2023తో ఈ షోతో అనుబంధాన్ని ముగించాడు. జబర్దస్త్కు అతను గుడ్ బై చెప్పడం అప్పట్లో హాట్ టాపిక్గా కూడా మారింది. జబర్దస్త్లో కంటెస్టెంట్గా పాల్గొంటూనే ఈటీవీలో టెలికాస్ట్ అవుతున్న డి, పోవే పోరా, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోలకు హోస్ట్గా పనిచేశాడు. ఇవన్నీ అతనికి మంచి పేరు తెచ్చిపెట్టాయి. సుధీర్ కామెడీ టైమింగ్కు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరగడానికి ఈ షోలే కారణమయ్యాయి. గతేడాది నుంచి టీవీ షోలకు పూర్తిగా దూరం అవుతూ కేవలం సినిమాలపైనే ఫోకస్ పెడుతూ వచ్చాడు సుడిగాలి సుధీర్. అయితే సినిమాల్లో అనుకున్న స్థాయిలో అవకాశాలు రాకపోవడంతో టీవీలోకి అతడు రీ ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఇది ఇలా ఉండగా సుధీర్ అభిమానులకు ఒక గుడ్ న్యూస్ బయటకు వచ్చింది. ఎన్నో ఏళ్లుగా ఎంటర్టైన్ చేస్తున్న సుధీర్ ఇప్పుడు మరో అడుగు ముందుకు వేశాడు. మన తెలుగులో సైమా అవార్డ్స్ కి ఎంత ప్రాముఖ్యత ఉందో అందరికీ తెలిసిన విషయమే. సెప్టెంబర్ 14న ఈ కార్యక్రమం దుబాయ్లో జరిగింది. ఈ ఈవెంట్ ని మొట్టమొదటిసారిగా సుధీర్ హోస్ట్ చేశాడు. ఇంతకాలం టీవీలో యాంకర్ గా హోస్ట్ చేసిన సుధీర్ మొట్టమొదటిసారి అతిరథ మహారథులందరూ హాజరయ్యే సౌత్ ఇండియన్ బిగ్గెస్ట్ అవార్డ్ ఫంక్షన్ కి హోస్ట్ గా వ్యవహరించడం అంటే మామూలు విషయం కాదు. ఈ విషయం తెలుసుకున్న సుధీర్ ఫ్యాన్స్ ఆయనకు బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.